లైవ్ లో మీరు మీరు దీనికి సంబంధించిన అనుమానాలు క్లియర్ చేసుకోవడానికి దిస్ ద రైట్ ప్లాట్ఫామ్. మీకు మేబీ ఎవరు అందరు రికార్డెడ్ క్లాస్ పెట్టేసి వినమంటారు. సార్ మీకు ఏది అడిగినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. గతం లోపల 10 మార్కులకు 9 మార్కులు విద్యార్థులకు అందించేసి ఉద్యోగ సాధనలో తన వంతు భాగస్వాములు అయ్యారు. అడగండి, మీకు మీకు డౌట్స్ ఉంటే అనుమానాలు అడగండి ఇప్పుడే. సార్ ఇంగ్లీష్ లో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. వన్ బై వన్ అండి. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా దగ్గర ఈ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి విద్యా దృక్పథాలు 2018 బుక్ ఉంది సార్. ఓకేనండి. సో సార్, దాంట్లో మనం చూస్తే ఈ ఫిలాసఫీ పెడగాగి అనేటువంటి టాపిక్ లేనట్టు అనిపిస్తుంది సార్. అవి ఎలా సార్? యాక్చువల్ గా మీరు అందుకే చెప్పానండి, ఆ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాలంటే. ఓకే, నేను అనేది ఏంటంటే ఆ ఫిలాసఫీని గ్యాదర్ చేయాలి అంటే మళ్ళీ మనకి వేరే బుక్ ఉంటుందండి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ విద్యా దృక్పథాలు అనే బుక్ లాస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఎప్పుడు లాస్ట్ ప్రిఫరెన్స్? నా దగ్గర వర్ధమాన భారతదేశంలో విద్య అనే బుక్ లేదు, సమ్మిళిత విద్య బుక్ లేదు, ఆర్టీఈ పీడిఎఫ్, ఎన్సిఎఫ్ పీడిఎఫ్ లేవు అన్నప్పుడు వెళ్ళండి. ఎందుకంటే విద్యా దృక్పథాలు మార్కెట్లో వదలడానికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసో లేదో, హాస్టల్ వార్డెన్స్ ఎగ్జామ్ ఒకటి ఉందండి. ఆ హాస్టల్ వార్డెన్స్ ఎగ్జామ్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మార్క్స్ ఎక్కువ, దాని గురించి కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ తోటి వదిలేడు. కాబట్టి అది మనకి సూటబుల్ కాదండి. ఇంకా లేదు, ఈ 4 బుక్స్ నేను సంపాదించుకోలేను అన్నప్పుడు దానిలో మాత్రమే వెళ్ళండి. రెండు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ ఫిలాసఫీ అనేటువంటిది వర్ధమాన భారతదేశంలో విద్యలో కొంత ఉందండి, సమ్మిళిత విద్యలో కొంత ఉందండి. అది మరి గ్యాదర్ చేసుకోవచ్చు. నేను ఈసారి పాఠం చెప్పేటప్పుడే మీకు ఆ పేజ్ నెంబర్స్ని కూడా స్క్రీన్ మీద ఇస్తాను, అప్పుడు మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మీకు క్లియర్గా చెప్తున్నాను కదండి. ఫస్ట్ వినండి, విన్న తర్వాత నేను ఏం చెప్పానో అది నోట్ చేసుకుంటే మంచిది. లేదా ఆ బుక్ తీసి మీరు చదవగలిగితే 100% న్యాయం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. సైకలాజికల్గా మీ అందరికీ ఉండేటువంటి ఒకటి ఏంటంటే, అది మీకే కాదు, ప్రిపేర్ అవుతున్న ప్రతి వ్యక్తికి ఉంటుంది అనుమానం. మనం చదువుతున్నది కరెక్ట్గా సరిపోతుందా సరిపోదా అని. నేను డిఎస్సి పిల్లలకి చెప్పేది ఒకటే, మీరు అనవసరంగా ప్రైవేట్ పబ్లిషర్స్ చదివితే అనుమానం నిజమవుతుంది. గవర్నమెంట్ బుక్ చదివితే దాటి వెళ్ళడు. దయచేసి మీరు కంటెంట్ చదివితే దానికే స్టిక్ అవ్వండి, పర్స్పెక్టివ్స్ చదివితే దానికే స్టిక్ అవ్వండి. జీకే కరెంట్ అఫైర్స్ ఇంకా మనది ఎలా మన చేతుల్లో లేని విషయం ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి వింటే బాగుంటుంది. దయచేసి ఆ వర్ధమాన భారతదేశం, సమ్మిళిత విద్య, ఆర్టీ, ఎన్సిఎఫ్ అవి సంపాదించండి. ఇక విద్యా దృక్పథాల్లో ఏమేమి టాపిక్లు చదవకూడదో కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను క్లాస్ వచ్చినప్పుడు. 1 minute ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. 1 by 1 ప్లీజ్. రచన సార్, తెలుగు అకాడమీ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం లో కూడా ఉంటదని చెప్పారు కదా, నేను సెర్చ్ చేశాను, నాకు కనిపించలేదు ఆన్లైన్ లో. ఎలా ఆర్డర్ చేసుకోవాలి? ఆన్లైన్ లో కష్టం అండి. మీరు ఒకసారి అకాడమీ బుక్ సెంటర్ కి ఏదన్నా వెళ్ళగలిగితే సరిపోతుంది. లేదా ఏదైనా లింక్ ఉంటే నేను షార్ ద్వారా షేర్ చేయడానికి ట్రై చేస్తాను, చెప్తాను. చూద్దామమ్మా. ఇక్కడ వరంగల్లో కూడా అకాడమీ వాళ్ళు, తెలుగు అకాడమీ వాళ్ళది ఉంది. హైదరాబాద్ లో కూడా తెలుగు అకాడమీ ఉంది. మనము ఇన్ఫర్మేషన్ ఉంది, మన కాంటాక్ట్స్ వాళ్ళ ద్వారా బుక్స్ రిలీజ్ అయినాయా లేదనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. వెరీ గుడ్. అలాగే మ్యాథ్స్ మెథడాలజీ కూడా అడగండి. ఓకే అమ్మా. ఇక్కడ వరంగల్ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వడ్డేపల్లి, ఇప్పుడు మన కలెక్టరేట్ దాటిన తర్వాత వడ్డేపల్లి పోయే రూట్ లో తెలుగు అకాడమీ బుక్ సెంటర్ ఉంది. కంప్లీట్ గా హైదరాబాద్ కి అనుబంధంగా పనిచేస్తా ఉంది. అక్కడ ఇచ్చి అడగండి, లేదంటే నేను కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను మన విద్యార్థులను పంపించేసి. సో 1 minute, ఎవరైనా ఒక 1 minute. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రజనీ గారు. సార్, ఇందులో కొన్ని సైకాలజీవి కూడా పార్ట్స్ ఉన్నాయి కదా సార్? అదేనండి, వాటిని పెడగాగి అంటామండి. చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ సిలబస్ అనేది ఫైనలైజ్ మనకి డిఎస్సి ముందు అవుతుంది కదండి. అందులో నాకు తెలిసి 1 మార్క్ ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్స్ ఏమండి అంటే ఇవి చదివిన తర్వాత యాక్సెసరీగా చదువుతారు. ఓకే సార్. క్లాస్ నోట్స్ సరిపోతుందా సార్ అంటున్నారు. అది మీకు ముందే చెప్తున్నానండి, క్లాస్ నోట్స్ 100% సరిపోతుంది. కానీ అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం దట్టమైన అడవిలో వెళ్తున్నప్పుడు బాగా చీకటి ఉంటుంది. ఆ చీకట్లో ఒక టార్చ్ లైట్ ఉంటుంది. ఆ టార్చ్ లైట్ దారి చూపిస్తుంది. అలాంటిదే క్లాస్ నోట్స్. అలాగని ఆ టార్చ్ లైట్ అడివంతా చూపించలేదు. అలాగే బుక్కి రిప్లేస్మెంట్ నోట్స్ ఎప్పుడూ కాదండి. 100% క్లాసు వింటే మీకు బుక్ అర్థమవుతుంది. కాబట్టి అది కూడా చెప్తాను. అది ఇంగ్లీష్ మీడియం అంటే మనం టాపిక్ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మీకు వర్డ్స్ అనేటువంటి వస్తూ ఉంటాయండి. జనరల్గా మాట్లాడేటప్పుడు అయితే కొద్దిగా ఇంగ్లీష్ వర్డ్స్ తక్కువ వచ్చినాయి. అంటే మీ క్లాస్కి వచ్చేసరికి మాకు ఇంగ్లీష్ వర్డ్స్ అనేటువంటి వస్తాయి. 2 పర్స్పెక్టివ్స్లో ఇంగ్లీష్ వర్డ్స్ అనేటువంటి చాలా రేర్ అండి. సింపుల్గా చెప్తాను, గురువు గురువే. అలాగే విద్యార్థి అనే దగ్గరికి వస్తారు, స్టూడెంట్. అలాగే ఈ విద్యార్థిని మనం వేద విద్యలో అంతేవాసి అంటాం.
ఈ అంతేవాసికి ఇంగ్లీష్ లో వర్డింగ్ లేదండి, అంతేవాసియే. అలాగే మాక్సిమం అదే word వస్తుంది. అదే వర్డ్ వస్తుంది. ఇంకా బౌద్ధ విద్యలోకి వచ్చేసరికి ఉపసంపద అంటాం. ఇట్స్ వెల్ ఉపసంపద. మనం వేద విద్యలో విద్యార్థి 20 సంవత్సరాలకి గురువు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు సమవర్తనోత్సవం అనేటువంటి ఫెస్టివల్ చేసుకుంటాడు. దాన్ని మనం ఇప్పుడు కాన్వకేషన్ అంటున్నాం. ఇలా రేరెస్ట్ వర్డ్స్ కి మాత్రమే ఇంగ్లీష్ వస్తుందండి. అంటే 99% ఆ సంస్కృతం వర్డ్, ఆ అకాడమిక్ వర్డే మీకు అలా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాధాకృష్ణన్ కమిటీ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 10%, ఇంతే వస్తుందండి. కాబట్టి మీకు పర్స్పెక్టివ్స్ లో లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేటువంటి చాలా తక్కువ. అంటే దాని గురించి ఏం వర్రీ అవ్వద్దు. అవసరమైతే ఈ ఎక్కడెక్కడ ఈ వర్డ్స్ ఏ ఉంటాయో టర్మినాలజీ ఉంటుందో అది మనం ఇచ్చేసుకుంటే మీరు ఫాలో వచ్చే అయిపోవచ్చు. రెండు మీకు అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకెళ్ళండి. టాపిక్ రాసేటప్పుడు ఆ పక్కనే ఇంగ్లీష్ వర్డ్ కూడా మనం రాస్తే మీ డౌట్స్ అన్ని కూడా